NG5 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట నాగేశ్వర స్వామి దేవస్థానం నందు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆఫ్ సూలూరుపేట షార్ ప్రోత్సాహంతో ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి మరియు పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో చెన్నై శంకర నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ DBECS వారి సహకారంతో ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూలూరుపేట పట్టణ అధ్యక్షులు మరియు AMC చైర్మన్ ఆకుతోట రమేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆఫ్ సూలూరుపేట షార్ ప్రెసిడెంట్ B లలిత, సెక్రటరీ అరుణ కుమారి, ట్రెజరర్ N జానకి, తిరుపతి జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రియల్ గా చెప్పాలంటే నాకు చైర్మన్ ఆదినారాయణ ఈ క్యాంపస్ మాకు ఇచ్చిన దానికి ఆయన వాళ్ళకి అన్ని రకాలు తెలియజేస్తున్నారు. సో సర్వీస్ గురించి ఆల్రెడీ వాళ్ళు కవర్ చేశారు. సర్వీస్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు. ఈ రోజు భోజనం తర్వాత మీకు బస్సు అరేంజ్ చేస్తారు, చెన్నైకి తీసుకుని వెళ్తారు. చెన్నైలో ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇదే స్థలంలో మిమ్మల్ని వదులుతారు. 1 వీక్ తర్వాత మీ అందరికీ ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ వరకు మళ్ళీ అన్ని టెస్టులు చేస్తారు, సక్రమంగా ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా. తర్వాత 45 డేస్ తర్వాత వాళ్ళు బండితో వచ్చి మిమ్మల్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని పోయి సంపూర్ణంగా మళ్ళీ చెక్ చేస్తారు. మీకు ఎలాంటి కంటి సమస్యలైనా అన్ని కంటి సమస్యలకి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వేరే క్యాంపుల్లో అన్ని కంటి సమస్యలు కూడా కాంట్రాక్టే ఉంటుంది, అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తారు. సో దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు స్థానిక శివాలయం దగ్గర నాగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నేత్ర చికిత్సా శిబిరం జరుపుతున్న లయన్స్ క్లబ్ వారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన టౌన్ ప్రెసిడెంట్ TDP ఆకుతోట రమేష్ గారికి, అలాగే AMC చైర్మన్ కూడా, వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం ఏ విధంగా కావాలనో తీసుకుంటున్న ఈ సమయంలో దాతలకి మరియు డోనర్లకి, సేవ చేసే మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను శివాలయం చైర్మన్ అయినప్పటి నుంచి ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, గుడి ద్వారా బడి ద్వారా సేవా కార్యక్రమాలని, వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తి నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీని వేదికని శివాలయంగా మార్చుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి అందరికీ కూడా చిన్న విన్నపం, అందరూ వరుస క్రమంలో ఉండి
అందరికీ అందిస్తున్న ఈ శిబిరాన్ని బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చికిత్స అనంతరం అందరికీ భోజన సదుపాయం ఉంటుంది. భోజన సదుపాయం తీసుకున్న తర్వాత ఎవరైతే ఆపరేషన్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఈ రోజే బస్సులో చెన్నైకి తీసుకెళ్లి శంకర్ నేత్రాలయం దగ్గర నుంచి వాళ్ళకి ఆపరేషన్ చేసి రేపు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు. వాళ్ళకి సంబంధించిన ఎవరైనా అటెండర్లు ఉంటే బస్ ఎక్కే వరకు ఇక్కడ ఉండండి. రేపు బస్ దిగే టైం చెప్తాము, అప్పుడు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మరీ కదలలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పాటు ఒక అటెండర్ ని అరేంజ్ చేసి చెన్నైకి ముఖ్యమైన వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాం, వాళ్లే రావాలి. మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ బస్ ఎక్కించేంత వరకు ఉండొచ్చు. అట్లా తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అదేవిధంగా గుడి ద్వారా, బడి ద్వారా చేసే కార్యక్రమాలలో ముఖ్యంగా మన అందరం కూడా సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇట్లాంటివే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా చేయాలనే ఉద్దేశంతో మీలో ఎవరున్నా కూడా సరే మీరందరి సహకారం మాకు కావాలా. సేవా కార్యక్రమాలకి ఆర్థికంగా అవసరం లేదు, సమయము మరియు దగ్గరుండి సేవ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఈ శివాలయం దగ్గర వచ్చి మీ పేరు నమోదు చేసుకుని ఏ కార్యక్రమాల్లో అయినా పాల్పంచుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మీ పేరు నమోదు చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖు ఉగాది సందర్భంగా శివాలయంలో అత్యంత వైభవంగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నానికి అందరి సహకారం, అందరి ప్రయత్నం కావాలి. హిందువుల బంధువులందరూ ఆ రోజు వచ్చి దర్శించుకొని శివుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. శంకర్ నేత్రాలయ మిషన్ వారు సూలూరుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్యాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ వారు మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నెల్లూరు, గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అదేవిధంగా మన సూలూరుపేటలో కూడా గత 3 సంవత్సరాల నుంచి మన ఆదిశేషారెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా చాలా చక్కగా పేదవాళ్ళకి ఏదైతే అవసరమైందో అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిశేషారెడ్డి గారు ఆయన స్టార్ లో పనిచేసేటప్పుడు మాకు పరిచయం ఉంది. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం, పేదవాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మేమున్నాము, ఒక ఫౌండేషన్ ద్వారా, లయన్స్ క్లబ్ ద్వారా మేమున్నామని నిజంగా అది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పుకున్నారు, మాధవ సేవే మాధవ సేవే మాధవ సేవ అని. మానవ సేవ మాధవుడికి సేవ చేసినట్టే. గుళ్ళకి పోతాం, ఎంతో డొనేషన్లని ఇంకోటి అన్ని ఇస్తాం. అది ఒక ఎత్తు. పేదవాళ్ళకి మనం దగ్గరగా వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది ఒక ఎత్తు. ఇది మన ఇప్పుడుండే నేచర్ లో ఉన్న టైం అంతా మన ఇంటికి వివిధ కార్యక్రమాలు సరిపోతుంది. ఈ టైంలో కూడా కొంతమంది పెద్దలు పేదవాళ్ళని మనం దగ్గరగా వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం ఉండదు. వాళ్ళకి కంటి వైద్యం చేయాలంటే చాలా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మనిషికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మనం తాత్సారం చేస్తే జీవితకాలం ఇబ్బంది పడతాం. అటువంటి వాటిల్లో ముఖ్యమైన మానవుడికి కావాల్సింది కళ్ళు. ఇది వీళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కమిటీకి, అధ్యక్షులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.